వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి కార్యక్రమం లాగానే ఈ కార్యక్రమంలో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాం. అదేంటి అంటే ప్రెజర్. స్టూడెంట్స్ అందరూ చాలా విషయాల్లో స్టడీసే ప్రెజర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవడం చూసి పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ చదువు వల్లే ప్రెజర్ అవుతున్నారని ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు దేని వల్ల ఈ ప్రెజర్ అనేది వస్తుంది అనే దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి నాతో పాటు సిద్ధంగా ఉన్నారు దీని గురించి డిస్కస్ చేయడానికి. నమస్తే సార్. నమస్తే అండి. సతీష్ సార్, ప్రెజర్ 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 ఎక్కడ చూసినా ఇదే అనిపిస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతూ అంటే అది కామన్ గా జరిగేదే ప్రతి ఒక్క స్టూడెంట్ కి, అది మెరిట్ స్టూడెంట్ కి ఎవరికైనా జరిగే పని. రెగ్యులర్ టైంలో కూడా ఎడ్యుకేషన్ ఒక ప్రెజర్ గా ఫీల్ అవుతూ ఉంటారా నిజంగా స్టూడెంట్స్? అంటే ప్రెజర్ అంటే ఏంటి అన్నది మనం బేసిక్ ఫండమెంటల్స్లోకి వెళ్తేనండి, జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ప్రెజర్ వస్తుంది అనుకుంటారు. అంతే కదండి, తప్పండి. అది హార్డ్ వర్క్ చేసినప్పుడు ప్రెజర్ రాదు. ఎందుకు రాదు అంటేనండి, వర్క్ మనం చేసినప్పుడు మీరు ఒక పని చేయగలరు కానీ చేయలేకపోతున్నారు అనుకోండి. చేయగలరు, మీకు ఎబిలిటీ ఉంది, మీరు చేయలేకపోతున్నారు అనుకుందాం. ఉదాహరణకి ఒక దాంట్లో యాక్షన్ తీసుకోగలరు కానీ తీసుకోలేకపోతున్నారు, అప్పుడు ప్రెజర్ వస్తుంది. ఒక పని అంటే కాదండి, ఒక పని మీరు కాదండి, మీరు ఒక పని చేయగలరండి కానీ ఏమీ చేయలేకుండా ఖాళీ కూర్చున్నారు, ప్రెజర్ వస్తుంది. మీరు డబ్బులు ఎర్న్ చేయగలరు, ఎర్న్ చేసేవాడికి ప్రెజర్ ఉండదు. 2 దాకా పని చేస్తాడు, రోజుకి 10,000 వస్తుందంటే పొద్దున్న 5 వెళ్ళి షాప్ తీస్తాడు. 3 గంటలు నిద్రపోయారు కదా, ఎలా నిద్రపోయారు అని అడిగితే ఏం పర్లేదు అంటాడు. ఎందుకంటే బికాజ్ ఈజ్ గెటింగ్ ద మనీ, ఈజ్ వర్కింగ్. సో డబ్బులు సంపాదించే అవకాశం ఉంది, షాప్ తెరవగలరు, షాప్ తెరిస్తే ఒక 1,000 రూపాయల లాభం వస్తుంది కానీ ఇంట్లోనే కూర్చున్నారు, ప్రెజర్ వస్తుంది. అంటే మనం ఆలోచన విధానం ప్రెజర్ ఎందుకు వస్తుంది అనేది రివర్స్ ఆలోచిస్తాం మనం. యాక్చువల్గా ప్రెజర్ అనేది ఏంటంటే ఎప్పుడునంటే హార్డ్ వర్క్ చేయడం వల్ల ప్రెజర్ రాదు, మీరు చేయకపోతేనే ప్రెజర్ వస్తుంది. డబ్బులు సంపాదించకపోయినా, ఉద్యోగం సరిగా చేయకపోయినా, పెళ్ళాన్ని సరిగా చూసుకోకపోయినా, పెళ్ళం ఒక మాట అన్నా, ఇప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, ఏదైనా ఉందో లేదో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు ఖాళీ కూర్చున్న ప్రెజర్ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఏమో వర్క్ ఏం చేయలేదు కదా. అంటే ఏంటంటేనంటే ఎక్కువగా చదవడం అనే కదండి, ఏ ఆస్పెక్ట్లో అయినప్పుడు చీఫ్ మినిస్టర్కి ప్రెజర్ ఉండదు మీరు అనుకుంటారు. వాడికి వర్క్ ఉంటుంది, చేస్తాడు. ప్రైమ్ మినిస్టర్ గారైనా, చీఫ్ మినిస్టర్ అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా, కంపెనీ సీఈఓస్ అయినా, ఎండీస్ అయినా పైకి అలా కనపడతారు. బట్ వాళ్ళు వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ప్రెజర్ రాదండి. డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మీకు ప్రెజర్ రాదు. మీరు ఒక దాంట్లో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రెజర్ రాదు, ఒక దాంట్లో ప్రోగ్రెస్ వస్తున్నప్పుడు ప్రెజర్ రాదు, ఒక దాంట్లో బెనిఫిట్ వస్తున్నప్పుడు ప్రెజర్ రాదు, ఒక దాంట్లో మీకు అనుకున్న గోల్కి దగ్గర అవుతున్నప్పుడు ప్రెజర్ రాదు. ఏమి లేకపోయినా ప్రెజర్ వస్తుంది. ఖాళీగా ఉంటే ఫ్రీగా ఉంటారు అని అనుకుంటే చాలా తప్పు. ఖాళీగా ఉన్న వాళ్ళే జనరల్గా హెల్త్ పాడైపోతాయి. సో ప్రెజర్ అన్న టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ని ఇగ్నోర్ చేశారండి, ప్రెజర్ వస్తుంది. ఇగ్నోర్ చేసేసారు ఒక విషయాన్ని, మీరు చేయగలరు ఇగ్నోర్ చేస్తే వస్తుందా లేకపోతే అంటే మీరు చేయగలిగే పనిని మీ వల్ల అయ్యేది, మీకు చేతన అయ్యింది కూడా వదిలేశారండి, ప్రెజర్ వస్తుంది. ఎవరికైనా వస్తుందండి. మీరు మీ వల్ల కానిది, మీకు చేత కానిది, బియాండ్ యువర్ ఇమాజినేషన్ వదిలేస్తే ప్రెజర్ రాదు, ఎందుకంటే మీ వల్ల కాదు అది. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టారు, మీ వల్ల కాదు. అక్కడ లాజిక్ ఏంటంటే ఎక్సెసివ్గా డ్రీమ్స్ పెట్టినా, మీరు అనుకున్న దానికంటే మీకు ఎక్కువగా మీరు ప్లాన్ చేసుకున్నా, నేను ఇంత చదవాలి అనుకున్నప్పుడు ఇంత ఎక్కువ అనుకున్నా, నా కెపాసిటీకి నాకు ఇంత ర్యాంక్ రావాలి కానీ నాకు అని మీ కెపాసిటీ మీకు తెలియకుండా మీరు ఎక్కువగానే టార్గెట్ పెట్టుకున్నట్లయితే, తెలియక పెట్టుకుంటారు కొంతమంది. పాపం మీరు అనొచ్చు, సార్ తెలిస్తే ఇవన్నీ మేము ఎందుకు పెట్టుకుంటామండి అనుకోవచ్చు. మీకు తెలియకుండా మీరు ఇమాజిన్ చేసి, మీరు ఎక్సెసివ్గా థింక్ చేసి, మిమ్మల్ని మీరు రియలైజేషన్ కరెక్ట్గా చేసుకోలేకపోవడం వల్ల అప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తారో అప్పుడు ప్రెజర్ వస్తుంది. ప్రెజర్ 2 రకాలండి, పాజిటివ్ ప్రెజర్, నెగిటివ్ ప్రెజర్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు తీసుకున్న వాళ్ళు అందరికీ ప్రెజర్ ఉంటుంది. ప్రెజర్ అనేది లేకుండా మనిషి ముందుకు వెళ్ళలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎపిసోడ్ చేయడానికి రావాలి, నెక్స్ట్ నాకు అపాయింట్మెంట్ ఉంది, డెఫినెట్ గబగబా భోజనం చేసేసి గబగబా వచ్చాను, మిమ్మల్ని పట్టుకుని వచ్చాను నేను, నాకు మళ్ళీ ఇది అయిపోవాలి, వెళ్ళిపోవాలి, అది కూడా ఒక వర్కే ప్రెజర్ ఉంటుంది. నాకు మైండ్లో ఎందుకు ఉంటుందో, నాకు 2 o'clock లేకపోతే 2:30 నాకు అయిపోవాలి, నాకు అపాయింట్మెంట్ ఉంది, మళ్ళీ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది, అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఇంకొక పని, ఏదో మా అబ్బాయిది పని ఉంది, ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అయి ఉంటుంది నాకు మైండ్కి. కానీ నేను వర్క్ కరెక్ట్గా నేను చేస్తానంటే టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా కూడా మీకు ప్రెజర్ వస్తుంది. పాజిటివ్ ప్రెజర్ ఏమో రిజల్ట్ వచ్చేయండి, పాజిటివ్ ప్రెజర్స్ అండి. మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు జీతం అనుకోండి, 4 లక్షలు ఇస్తాను గాయత్రి ఈ పని చేయాలి అంటే అసలు చేసేస్తావు తెలుసా నువ్వు? అసలు నీ ఫేస్లో నువ్వు ఎక్కడ కూడా స్ట్రెస్ ఉన్నట్టు కానీ, నీ ఫేస్ ఎక్కడ కూడా నీకు ఎలాంటి మార్పు లేకుండా నవ్వుతూ చేస్తావు, బికాజ్ యు ఆర్ గెటింగ్ సంథింగ్.
ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్ నేను అష్యూరెన్స్ ఇచ్చాను, వర్క్ చేస్తావు. రోజు 3-4 గంటలు పడుకున్నా కూడా నిద్ర సరిపోతుంది. సినిమాల్లో హీరోయిన్లు బిజీగా ఉన్నప్పుడు అందంగా ఉంటారు. రోజు 4 గంటలు పడుకుంటాడు హీరోయిన్. ఇంటర్నల్లీ దే ఆర్ సాటిస్ఫైయింగ్ అబౌట్ ద మనీ వాట్ దే ఆర్. వాళ్ళ ప్రొఫెషన్ అనుకోండి, వర్క్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఖాళీగా ఉన్న హీరోయిన్లు చూడండి మీరు, ఖాళీగా ఉన్న హీరోయిన్లు కానీ ఆఫర్స్ రావడం, ఖాళీగా ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ బాడీ చేసి హెల్త్ మెయింటైన్ చేయడు. బిజీగా ఉన్నప్పుడే హెల్త్ మెయింటైన్ చేస్తాడు. బిజీగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినడానికి ట్రై చేస్తాడు. ఖాళీగా ఉన్నప్పుడు చదవడం కానీ, అంటే ఎక్కువ ఖాళీగా ఉండడం వల్ల ఎక్కువ మనకి ఏదైనా బెనిఫిట్ అవుతుందనో, లేకపోతే ఎక్కువగా మనం ఏదైనా చేద్దామని చెప్పి చేస్తే అట్లాగా ఉండదండి. ఖాళీగా అందుగురించి ఏంటంటే ఏ పని చేయనోడికి, లేజీగా ఉన్న పీపుల్కి, ఫ్రీగా ఉన్నవాళ్ళు అనమాట, అంటే జనరల్గా వర్క్ ఎస్కేప్ అవుదాం అనుకున్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, లేకపోతే టైం మేనేజ్మెంట్ రాని వాళ్ళకి కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి, రియాలిటీని కరెక్ట్గా అసెస్మెంట్ చేయలేక డ్రీమ్స్లో బతికి విద్యార్థులకు కానివ్వండి, దేని మీద మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం కానీ, మీరు థింక్ చేసే థాట్ ప్రాసెస్లో రాంగ్ ఉన్నప్పటికీ కూడా, అట్లాగే మీరు జనరల్గా కంటిన్యూస్గా ఒకదాని మీద ఫోకస్ చేసి మైండ్ లేదు. మీరు ఒక టార్గెట్ ఉందండి, ఒకదాని మీద ఫోకస్ చేస్తే మీరు స్ట్రెస్ రాదు. మీరు ఒకదాని మీద ఉండలేకపోతున్నారు, స్ట్రెస్ వచ్చేస్తుంది. అట్లాగే థాట్ ప్రాసెస్లో మీకు క్లారిటీ లేకపోతే, మీరు ఒకటి ఆలోచిస్తున్నారో థాట్ ప్రాసెస్లో మీకు క్లారిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది హోప్ అనేది పాజిటివ్గా ఉంటే, నేను ఈ ఎగ్జామ్ చదవడం వల్ల, ఈ సిలబస్ చదవడం వల్ల, ఈ పని చేయడం వల్ల నాకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్న కాన్ఫిడెన్స్ కానీ మీకు బిల్డ్ అయితే స్టూడెంట్ ఎక్కువ వర్క్ చేస్తాడు. దట్స్ కాల్డ్ ప్రెజర్, పాజిటివ్గా ఉంటుంది. అది లేదు అంటే అది నెగిటివ్ ప్రెజర్. అందువల్ల ఏంటంటే ప్రెజర్ జనరల్గా లేజీగా ఉన్న వాళ్ళకి, ఎస్కేప్ ఉన్న వాళ్ళకి, టైం చేతకాని వాళ్ళకి, మేనేజ్ చేయడం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తప్ప, టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి లేకపోతే కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రెజర్ అన్న పదం అనేది అలా ఇట్స్ రాంగ్ వర్డ్. ప్రెజర్ అసలు ఉండదా? ప్రెజర్ సక్సెస్ఫుల్ పీపుల్గా అందరికీ కూడా ప్రెజర్ ఉండదా అంటే అందరికీ ప్రెజర్ ఉంటుంది. నేను ఎన్నో ఎగ్జామ్స్ రాశాను, ఎంతోమంది, అందరికీ ప్రెజర్, మాకు ఉంటుంది ప్రెజర్. ప్రెజర్ లేకుండా చెయ్యాలి అని ఎవడన్నా సైకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్తే అసలు మీ అంత అమాయకులు ఇంకొకటి ఉండడు. ప్రెజర్ని ఎవడో కంట్రోల్ చేయలేడండి. సో మైండ్కి సంబంధించింది అది. ప్రెజర్ని తగ్గించడం ఉండదండి, ప్రెజర్ని మేనేజ్ చేయడం ఉంటుంది. మేనేజ్ చేయడం వేరు, కంట్రోల్ వేరు, రెండు వేరు పదాలు. మిమ్మల్ని మీరు ఎంత మీ థెరపీ ఇవ్వండి, మీకు ఎంతమంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి, మీకు అన్ని చెప్పనండి, భగవద్గీత శ్లోకాలు చెప్పండి, ఇంకోటి చెప్పండి, మిమ్మల్ని ప్రెజర్ నుంచి తప్పించలేడు. కామ్నెస్ అనేది రాదండి. అన్లెస్ మీరు మొత్తం యోగిక్ స్టైల్లోకి మీరు పట్టుకెళ్ళి ఎక్కడ వేసేది, మిమ్మల్ని ఎక్కడన్నా పట్టుకెళ్ళి నేను వేసేస్తే మీరు మారతారేమో తప్ప అదర్వైజ్ అవ్వదు. అందువల్ల ఏంటంటేనంటే ఈ ప్రెజర్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్లస్ దాన్ని మేనేజ్ చేయడం రావాలి. అది పాజిటివ్ సైడ్ వెళ్తుందా, నెగిటివ్ సైడ్ వెళ్తుందో చూసుకోవాలి. మీరు చేసే పనిలో మీకు హోప్ కనపడాలి. పిల్లవాడు చదువుతున్నాడు, పట్టు వదిలేశాడు, ప్రెజర్ అప్పుడు వస్తుంది. పట్టుకుని ఉన్నాడు, రాదు. ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, లేవు అని పక్కనున్న ఫ్రెండ్ చెప్పినా ఇంకొకటి చెప్పినా వదిలేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటుంది అంటేనంటే ప్రెజర్ ఎలా వస్తుంది అంటేనంటే, ఒకటి సోషల్ ప్రెజర్ అండి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకుని పక్కన వాళ్ళు తినేస్తున్నారు అనుకోండి, ఏంటిది గాయత్రి నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఇంత ఎలాగ తక్కువ ఉద్యోగం చేస్తున్నావు, అది ఇదని చెప్పి రోజు తింటున్నారు అనుకో, నీకు ప్రెజర్. అది సోషల్ ప్రెజర్ అవ్వచ్చు. సెల్ఫ్గా నీకు నువ్వే ఒక ప్రాబ్లమ్ని ఏదో రుబ్రోలో తిప్పినట్టుగా, పిండి తిప్పినట్టుగా మైండ్లో పాడేసి దాన్ని తిప్పుతూ ఉన్నావు అనుకో, రోజును నువ్వు తిప్పక్కర్లేదు, లోపలేసైతే అదే తిరుగుతూ ఉంటుంది. మనమేమి తిప్పక్కర్లా చేసుకోవడం కానీ, లేకపోతేనేమో టీచర్ వాళ్ళ ప్రెజర్స్ వస్తాయండి. టీచర్ అస్తమానం ఏదో అంటాం కానీ, లేకపోతే ఇంకోటి బియాండ్ కెపాసిటీ చెప్పడం కానీ, ఫ్రెండ్స్ వల్ల ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపారిజన్ మెయిన్ ప్రెజర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కంపారిజన్. అసలు అన్నింటికంటే మెయిన్ రీజన్ కంపారిజన్. అది పేరెంట్స్ కంపేర్ చేస్తారా, లేకపోతే ఏళ్ళకెళ్ళి కంపేర్ చేసుకుంటారా అన్నది ఏదైతే ఉంటుందో ప్రెజర్ ఉంటుంది. అంటే సిబ్లింగ్ ప్రెజర్స్ ఉండొచ్చు, తమ్ముడు ఎలా ఉన్నాడు, తమ్ముడు ఎలా, చెల్లి ఎలా ఉంది, నేను చదవలేదు, లేకపోతే నేను చిన్న కంపారిజన్ అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ప్రెజర్, దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నీ కూడా ఎక్స్టర్నల్ ప్రెజర్స్. ఇంటర్నల్ ప్రెజర్ వేరు. ఇంటర్నల్ అంటే హెల్త్ వల్ల ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఉండే అవకాశాలు ఉంటాయి, ఏదైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఇంకోటి ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ప్రెజర్ని, ఎలాంటి ప్రెజర్ అతను ఫేస్ చేస్తున్నాడు స్టూడెంట్, చెప్పిన పాఠం అర్థం కాలేదండి, అది ప్రెజరే. మీరు ఓ సినిమా చూపిస్తున్నాడు చైనీస్ లాంగ్వేజ్లో, చూస్తున్నారు, మీరు అర్థం చేసుకుని ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల అవ్వట్లా, మీకు రాదు కదా లాంగ్వేజ్. అలా కొంతసేపు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మీకేమో ఇంట్రెస్ట్ ఉందా చూడాలన్న వెబ్ సిరీస్నో దేన్నో, మీకు అర్థం చేసుకోవాలని ఉంది, బొమ్మలు చూస్తున్నారు కానీ పూర్తిగా ఆ నవ్వుతున్నాడు జోకేసి, మీరు నవ్వలేకపోతున్నారు. మీకు తెలియకుండానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది కదండి. డెప్త్ ఇన్ ద సీన్ అర్థం కాకపోతే మీకు ఆ ఫీల్డ్ రాదు కదండి. ఆడు జోకేసి నవ్వుతాడు, మీకు నవ్వరు, మీకు అర్థం కాలేదు కాబట్టి. అంటే ఏంటంటేనంటే జనరల్గా చదువుకుని విద్యార్థులైనా కూడా చేయవలసింది ఏంటంటే, ఒక పాఠం మీకు అర్థం కానప్పుడు ఇమీడియట్గా ప్రెజర్ వస్తుందని మీకు అనిపించినప్పుడు, అది ఎందుకు అర్థం కావట్లేదు, టీచర్ సరిగ్గా ఇంట్రడక్షన్ చేయలేదా, ఇతను సరిగ్గా అర్థం కావట్లేదా, మళ్ళీ చెప్పించాలని పేరెంట్స్ దాన్ని రెక్టిఫై చేయడం మానేసి, నువ్వు చదువు అని 100 సార్లు మనం ఎప్పుడైతే పేరెంట్స్ చిన్నపిల్లలు మనం 10 సార్లు చెప్తామో, దానివల్ల మీకు పెద్ద ఉపయోగం ఉంటుంది. అంటే ఆ ప్రెజర్ రావడానికి రీజన్ ఏంటి, అతను పట్టు వదిలేశాడా, హోపే లేదా, కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందా, చెప్పింది అర్థం కావట్లేదా,
ఇలాంటి రీజన్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు కాకపోతే ఎవడో ఒకటి తెలిసిన వాడి దగ్గర తీసుకెళ్ళిన రీజన్ ఐడెంటిఫై చేయాలి. సైకాలజిస్టులు చేయలేరు, ఎందుకంటే సైకాలజిస్టులు అన్ని పుస్తకాలు చదివిన థియరీ చెప్తూ ఉంటాడు. కామ్గా ఉండండి, ఎవరితోనో మాట్లాడకండి, కొంచెం వాటర్ తాగండి, ఈ బెళ్ళ వేసుకోండి, ఇది ఉంటుందండి. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏరియాస్ అవగాహన ఉన్న వ్యక్తికి ఈ వీళ్ళ ప్రెజర్ తీసుకోవడానికి కలపాలి. రీజన్స్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాయి కదండి. మీకు హెల్త్ రిలేటెడ్ ప్రెజర్ ఉందనుకోండి, డాక్టర్ కాంబినేషన్ విత్ సైకాలజీ డాక్టర్ పనికి వస్తాడు. ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన ప్రెజర్ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ ఎందుకు పనికి వస్తాడు? అసలు అతనేమి చదవాలి, అతనేమి కాంపిటేటివ్ ఎగ్జామ్ అసలు ఐఐటీ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్ తెలియదు, నీట్ ఎగ్జామ్ తెలియదు. మీరు నీట్ ఎగ్జామ్ వల్ల ప్రెజర్ ఫీల్ అవుతున్నారు, దాన్ని హ్యాండిల్ ఎట్లా చేస్తాడు? అందుగురించి ఇంతమంది సైకాలజిస్టులు ఉన్నప్పటికీ కూడా ఇది తగ్గట్లా. సో ఆ రీజన్ని కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి, పేరెంట్స్ చేయవలసిన పని ఏంటంటేనండి, స్టూడెంట్కి టీచింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అతనికి హెల్ప్ చేయాలి. టీచర్ నేర్చుకుని చెప్తాడా, లేకపోతే ఆవిడ నేర్చుకుని చెప్తారా, లేకపోతే మదర్ చెప్తారా, దిస్ డిఫరెంట్ స్టోరీ. అట్లాగే మీకు చెప్పేది ఎప్పుడంటే రియాలిటీ రియలైజేషన్ అంటే పేరెంట్స్ అందరూ ఏమంటారు తెలుసా, మా అబ్బాయి చాలా తెలివైనోడు, నువ్వు తెలివైనోడు, నువ్వు చదివితే మార్కులు వస్తాయి, నువ్వు చదవట్లేదు అని చెప్పేసి 10 సార్లు అన్నా వాడు చదవకపోవడానికి గల రీజన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈరోజు పొద్దున్న ఒకళ్ళు వచ్చారు, నాకు అపాయింట్మెంట్ ఒకళ్ళు వస్తే, ఎట్టి పరిస్థితుల్లో బిట్స్ పిల్లానికి పంపాలంటుంది మదర్ ఆవిడ. పంపడం అంటే మనం పంపించేయడం అంటే బస్ టికెట్, ట్రైన్ టికెట్ కొనుక్కుని వెళ్ళటం కాదమ్మా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ టికెట్, ట్రైన్ టికెట్ కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. బట్టల కొట్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం కాదు ఇది. పర్పస్ ప్లానింగ్ కాదండి, దానికి తగ్గ ఎబిలిటీ ఉందా లేదా, మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. లేదండి తెలివైనోడు, బట్ ఆ స్టూడెంట్ని మనం అసెస్ చేసినప్పుడు అంత ఎబిలిటీ ఉన్నట్టుగా నాకు కనపడలా. ఆల్రెడీ 12th వచ్చేసాడు, ఇంకా పెద్ద టైం కూడా ఎక్కువ లేదండి పిల్లడికి. అంటే రియాలిటీకి దగ్గరగా ఆలోచన చేసే శక్తి పేరెంట్స్కి లేకపోవడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. సమ్ టైమ్స్ పేరెంట్స్ ఎస్టిమేషన్ కి వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అని ఎస్టిమేషన్ ఎక్కువ జరుగుతుందా, రియలిస్టిక్గా ఎస్టిమేషన్ ఉన్నప్పుడు వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారా? కాదండి, మీరు దగ్గరికి సాధించగలను అని అనుకున్నారనుకోండి, మీకు ప్రెజర్ ఉండదు. మీరు ₹1,00,000 జీతం వస్తుంది, 1,25,000 1,30,000 టార్గెట్ చేశారనుకోండి, ఏదైనా ఒక కంపెనీ మారదాం, 1,50,000 పని మీరు ట్రై చేస్తూ ఉంటారు, మీకు హోప్ ఉంటుంది. 3 లక్షలకు ట్రై చేయకూడదు. అది వస్తే అది వేరే విషయం పక్కన పెట్టండి, మీరు ట్రై చేయకూడదు. ట్రై చేసినప్పుడు అది రాదు, మీకు ఎలాగ అప్సెట్ అవుతారు. అంటే డ్రీమ్స్ పెట్టుకోవద్దు సతీష్ గారు, బిగ్ డ్రీమ్స్ చేయండి, అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా అంటే, అది ప్రాక్టికల్గా అందరికీ అన్ని సందర్భాల్లోనూ వర్తించదండి. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ వెరీ బిగ్ డ్రీమ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి, అలాంటి స్టూడెంట్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా ప్రెజర్కి మనమే క్రియేట్ చేసుకున్నట్లు లెక్క. అంటే సక్సెస్ అనేది ఎప్పుడు అంటే ఒకేసారి రాదండి, ముక్కలండి, పీసెస్ కలిపితే సక్సెస్ అండి. స్టెప్ ఎక్కాలి. స్టెప్ ఎక్కకుండా 1వ మెట్లో ఉండి 10వ మెట్లో ఉన్న సక్సెస్ నేను అందుకోవాలని చెప్పేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారో, 2వ మెట్టు గురించి ఆలోచించకుండా 10వ మెట్టు గురించి ఆలోచించిన వ్యక్తులకి స్ట్రెస్ వస్తుంది. ₹1,00,00,000 టర్నోవర్ చేసి బిజినెస్ చేసే వ్యక్తి ఎక్కువగా డ్రీమ్ చేస్తే అప్పులు చేస్తాడు, బిజినెస్ లాస్ అవుతుంది, సూసైడ్ చేసుకుంటాడు, లేదా రోడ్డు మీద పడతాడు. కాదండి, 100 కోట్లు టర్నోవర్ చేయాలని అనుకోవడం తప్పలేదండి, అది విజనం. బట్ ₹1,00,00,000 టర్నోవర్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం 2 కోట్లు చేస్తే బెటరా, 2.5 కోట్లు చేస్తే బెటర్ అన్నది ఆలోచన చేసినప్పుడే వాడికి ప్రెజర్ ఉండదు. ఒక స్టూడెంట్ కూడా, విద్యార్థి కూడా చదివేటప్పుడు టీచర్ చెప్తున్నాడు నాకు అర్థమవుతుందా లేదా, నాకున్న ఎబిలిటీ ఏంటి. ఎప్పుడైతేనంటే ఒక స్టూడెంట్ ఎప్పుడు కూడా చదవట్లేదు, మా అబ్బాయి చదవట్లేదని ఎవరైతే అనుకుంటారో పిల్లలకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇతనికి పట్టు దొరుకుతుంది, నాకు ర్యాంక్ వస్తుంది, లేకపోతే నేను బాగానే ఎక్సెల్ అవుతున్నానన్న కాన్ఫిడెన్స్ వచ్చిన ఏ పిల్లడు కూడా చదువు వదలడండి. మీరు ఎవరైనా, మీరైనా, నేనైనా, ఇంకొకళ్ళైనా, వాళ్ళకి సెల్ఫ్ మోటివేట్ అవుతారు. ర్యాంకర్స్ అందరూ అలా అయిన వాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఈ పిల్లల తరపు నుంచి మనమే టీవీ ఇచ్చి, మనమే మొబైల్ ఇచ్చి, మనమే ఫ్రెండ్స్ దగ్గరికి పంపించి, మనమే వీకెండ్ పార్టీలు పెట్టి, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్ రూమ్ మనమే పెట్టి, మనమే లగ్జరీ లైఫ్ ఇచ్చి, మనమే కంఫర్ట్ లైఫ్ ఇచ్చి, మనమే సరైనటువంటి విధానంలో మనం సరిగా పెంచకుండా, సరైనటువంటి మోరల్ కానీ, లేకపోతే ఎథికల్గా కానీ, లేకపోతే స్పిరిచువల్ కానీ, ఎలాంటి సిస్టమ్ మనం బిల్డ్ చేయకుండా, ఫౌండేషను నువ్వు చదువు అని 10 సార్లు అనడం వల్ల చదవడండి. ఆడి చేతిలో మొబైల్ పెట్టి చదవమంటే ఎలా చదువుతాడండి, మీరే చెప్పండి. అందువల్ల ఏంటంటే పేరెంట్స్ ప్రెజర్ క్రియేట్, మీరు ఎక్కువ చేసినంత మాత్రాన్ని వాడు చదువుతాడా అన్న పాయింట్ ఏదైతే, కానీ మీరు అర్థమయ్యేలాగా చెప్పడం వేరు, అరవడం వేరు. అది చెప్పడానికి చాలామంది పేరెంట్స్కి ఎలా చెప్పాలో తెలియదు. ఒరి చదివితే మంచి ర్యాంక్ వస్తే నీకు ఉపయోగపడద్దే, నువ్వు నీట్ రాస్తే ఉపయోగపడద్దు, ఐఐటీ రాస్తే ఉపయోగపడద్దు, గేట్ రాస్తే ఉపయోగపడద్దు, గ్రూప్ 1 రాస్తే వస్తుంది, అది కాదండి. అది చెప్పి విధానం ఉంటుంది. కరెక్ట్గా స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడో దాన్ని పట్టుకుని దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలి. కరెక్ట్ డయాగ్నోస్ చేసి దానికి ఒక బెళ్ళిస్తే తగ్గిపోద్దండి. అన్నెసరీ ట్యాబ్లెట్స్ 10 ఇచ్చినా తగ్గదు కదా మీకు. అంటే కరెక్ట్ డయాగ్నోస్ కరెక్ట్గా చేయగలగాలి. అది పేరెంట్స్కి చాలామందికి చేయడం రాకపోవడం వల్ల జరిగిన మిస్టేక్ కింద కూడా మనం దీన్ని చూడొచ్చండి. కొంతమంది సరిగ్గా చేయలేకపోవచ్చు. అట్లాగేనంటే స్టూడెంట్కి ఇబ్బంది పడుతున్నాడు, సరిగ్గా చదవట్లేదు, ఫోకస్ సరిగ్గా తగ్గట్లేదంటే గ్యాప్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఆ గ్యాప్ని ఏదో ఒక రకంగా ఎలా ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది గ్యాప్ని కానీ మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ముందుకెళ్తాడు. సో ఇది జనరల్గా చేయవలసినటువంటి విధానం తప్ప మీరు ఎక్కువ ఏదో 10 మందికి చెప్పేసుకుని అలరా చేసేసుకుని మీకు మీరే, మా అబ్బాయి ఏదో ఐఐటీకి వెళ్తున్నాడు, మా అబ్బాయి సివిల్ సర్వీస్కి వెళ్తున్నాడు, మా అబ్బాయి గేట్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు, లేదా మా అబ్బాయికి ఏదో గూగుల్లో జాబ్ వస్తుందని మీకు మీరే అనేసుకుని, లేదా మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి మీకు మీరే 10 మందికి చెప్పేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రెజర్. అది ప్రెజర్ అండి.
మీ గురించి మీ చుట్టాల్లో మీ ఇంట్లో వాళ్ళు అందరూ 10 మంది 10 రకాలుగా చెప్పేస్తున్నారు అనుకోండి. నెంబర్ 1 అసలు గాయత్రి తిరుగులేదు, అసలు ఎట్లా అయినా ఇదేనా అదేనా అందరం మెచ్చుకుంటున్నారు, ఏదో రకరకాలుగా చెప్పేస్తున్నారు అనుకోండి గొప్ప గురించి. అసలు నెత్తి మీద మీకు కొంపటున్నట్టే ఇప్పుడు. మీరు అంతే కదండి, ఆబ్వియస్గా మీరు అచీవ్ చేస్తే దాన్ని కాపాడుకోవాలని, అచీవ్ చేయకపోతే దాన్ని అచీవ్ చేయాలనే ప్రెజర్లో పడిపోతుంది. అచీవ్ కూడా కొంత లిమిట్ ఉంటుంది కదండి, ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా లిమిటే ఉంటుంది కదండి. బియాండ్ దట్ మనం అందువల్ల ఏంటంటే చాలా మంది పేరెంట్స్ చేసేది ఏంటంటే సోషల్ ప్రెజర్ తెలియకుండానే పిల్లలకి మనం ఇస్తున్నాం. అంటే అది గొప్పకి ఏమి ర్యాంకులు రాకుండానే మనం చదువుతున్నాం అని చెప్పకూడదండి. నాయిస్ చేయకూడదు, రిజల్ట్ నాయిస్ చేయాలి, ఎఫర్ట్స్ ఎప్పుడు నాయిస్ చేయకూడదు. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారండి కొంతమంది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ డేంజరస్. అట్లాగే కాన్ఫిడెన్స్ లేకుండా ఉండకూడదు. సో ఈ రెండింటికి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినట్టు ప్రెజర్ ఉండదు. అటు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా అడిగి తలనొప్పే, కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా అలా కూర్చుని ఉంటాడు, లోన్లీగా డిప్రెస్డ్గా ఉంటాడు, ఇంకా నా వల్ల అవ్వదు కదా అని వదిలేసాను అంటాడు. సో అందువల్ల ఏంటంటే మీరు పట్టుకున్న పనిని, ఆ పనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి, దానికి ఎలాంటి సపోర్టింగ్ మెకానిజం కావాలి, మన సక్సెస్ అవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఇవన్నీ బేరేజ్ వేసుకుని ముందుకెళ్ళినప్పుడు ఉంటుంది. అయినప్పటికీ స్టూడెంట్ క్లారిటీ రావట్లేదు చదువు మీద. అటువంటప్పుడు ఎందుకు రావట్లేదు క్లారిటీ అన్న దాన్ని చూసి కూడా మీరు అడ్రస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఏంటంటే మా పిల్లోడు ప్రెజర్ తీసుకోకూడదు, ఇబ్బంది పడతాడు హెల్త్ ప్రెజరు, అందు గురించి నేను ఆ స్కూల్లో వేయలేదు, ఈ స్కూల్లో వేసాను అంటారు. మనమే పిల్లవాడు ప్రెజర్ తీసుకోవడం ఏంటి, అసలు నేర్చుకోవడం అండి. నేర్చుకోవడాన్ని ప్రెజర్ తీసుకోవడాన్ని రెండు ఒకటి కాదు. మీరు ఒక పనులు చేస్తున్నారండి, ఒక 5 గంటలు 10 గంటలు చేశారు, నేర్చుకుంటున్నారు ఏదో ఒకటి సంథింగ్, దాన్ని ప్రెజర్ తీసుకోవడం అనరు, నేర్చుకుంటున్నారు అంటారు. నేర్చుకుంటున్నారన్న పదాన్ని రీప్లేస్ చేసి ప్రెజర్ తీసుకుంటున్నారన్న పదాన్ని వాడేస్తున్నాం మనం, అంతే కదండి. మీరు ఒక 5 గంటలు వర్క్ చేశారండి, ఏదో ఒక కొత్తదో నేర్చుకుంటున్నారు, ఏదో సాఫ్ట్వేరో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో, అంటే అర్థం ఏంటి, మీరు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు దాన్ని. ఇట్స్ క్యూరియస్గా ఉన్నారు, ఎగ్జైట్మెంట్ ఉంది. ఈ క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ పోయినోడికి, హోప్ లేకపోయినా, క్యూరియాసిటీ లేకపోయినా, ఎగ్జైట్మెంట్ లేకపోయినా, ఆశ అది అచీవ్ అవుతా ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా మీకు ఇబ్బంది. పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఈడు ప్రెజర్ తీసుకోడు, వీడికి ప్రెజర్ వద్దు అని చెప్పి వేరే అదర్ యాక్టివిటీస్లో పెట్టి మొబైల్స్ ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇంకోటి ఏదైతే చేస్తున్నారో ఇది సివియర్గా మీకు 11th 12th వచ్చేటప్పటికి ఎఫెక్ట్ పడుతుంది పిల్లలకి. సో అందువల్ల ఏంటంటే ప్రెజర్ ఇవ్వడం కాదు, నాలెడ్జ్ నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నానని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఇలాంటి క్వశ్చన్ రాదండి. చాలామంది ఏంటంటే ప్రెజర్ ఇవ్వకూడదు మా అబ్బాయికి, ఇది వరడు చాలా చోట్ల మీరు వినే ఉంటారు కదా, మా అబ్బాయికి నేను ప్రెజర్ ఇవ్వను, నేను అందు గురించి నేను ఇట్లా చేశాను అంటే నా ఉద్దేశం మిగతా డెవలప్ చేసుకోవద్దు, 24 గంటలు చదవమని కాదంటే, మీరు ఏదైతే అతను ఆ ఏజ్కి లెర్న్ చేయాలో, 7th క్లాస్ వాడు కానీ 8th క్లాస్ పిల్లవాడు కానీ 9th క్లాస్ పిల్లవాడు కానీ లేకపోతే 11th వాడు కానీ ఏ ఏజ్కి ఏది లెర్న్ చేయాలో ఆ లెర్నింగ్ చేయడానికి సరిపడే ఆపర్చునిటీ కానీ అవకాశాన్ని మీరు ఇవ్వకుండా నేను ప్రెజర్ ఇవ్వను మా అబ్బాయికి అని చెప్పి దాన్ని జస్టిఫై చేసుకునే విధానం, యుగోని జస్టిఫై చేసుకునే విధానం ఏదైతే ఉందో అది పేరెంట్స్లో బాగా ఎక్కువగా కనపడుతుందంటే. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మా అబ్బాయికి ప్రెజర్ వదలుచుకోలేదు, నేను మా అబ్బాయి ఎక్కువ చదువుతాడు, ఎక్కువ ఇబ్బంది పడతాడు, నేను ప్రెజర్ వదలుచుకోవట్లేదు అని చెప్తున్నాను. అంటే మన ఇగోని మనం సాటిస్ఫై చేసుకోవడానికి మనం చేసే పని కరెక్ట్ అని అనుకోవడానికి చేసే విధానం. అలా అని చెప్పి ఇంకో దాంట్లో ఏమన్నా మనకి స్కిల్ వస్తుందంటే గెటు కాకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఏ ఏజ్ గ్రూప్కి రావాల్సినటువంటి ఆ ఐక్యూ లెవెల్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇచ్చి తీరాలండి. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి, మీరు ఏదో పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ లేదా బ్యూరోక్రాట్ ఫ్యామిలీయో లేకపోతే ఇంకో రకరకాలుగా ఏదైనా ఎంటర్ప్రైజర్ ఫ్యామిలీ అయితే అది వేరే విషయం. కానీ ఎడ్యుకేషన్ నమ్ముకునే మీరు ముందుకు వెళ్దామన్న ఉద్దేశం కానీ మీకు మనసులో ఉన్నట్లయితే ఏ పేరెంట్కైనా డెఫినెట్గా ఏ ఏజ్కి సరిపడా రావాల్సినటువంటి నాలెడ్జ్ని మీరు ఏదో ఒక రకంగా ఆ పిల్లవాడికి మీరు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నేను ప్రెజర్ ఇవ్వకూడదు మా అబ్బాయికి, ఇస్తే ఆడు అనవసరంగా ఎట్టుకోకుండా అయిపోతాడు, స్ట్రెస్ ఎక్కువ ఇస్తే సూసైడ్ చేసుకుంటాడా. సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడానంటే ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఏ మెరిట్ స్టూడెంట్, ఇప్పుడు కార్పొరేట్లో కానీ నారాయణ కానీ చైతన్య కానీ ఇలాగ రకరకాల ఫిడ్జీలు ఆకాశాలు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి, ఇందులో సూసైడ్ చేసుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో చూసారా, అది ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల వాళ్ళకి బియాండ్ ఇమాజినేషన్ ఎక్కువగా డ్రీమ్స్ ఉండడం వల్ల చేసే తప్ప మెరిట్ స్టూడెంట్స్ ఎవడో సూసైడ్ చేసుకునే చరిత్ర లేదండి అసలు. ఇది కూడా చాలామందికి తెలియదు. పర్ఫెక్ట్గా చదువుతారు చూసారా మామూలుగాను, అది పాజిటివ్ ప్రెజర్ ఉంటుంది అంతకి. సో వాళ్ళకి డ్రీమ్ యొక్క స్వీట్నెస్ తినాలి అనే ఎంతూజియాస్టిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోడండి, బ్యాక్ వెళ్ళరు కదా. అసలు సూసైడ్ అన్న పదం ఆడికి వర్తించదు. మీకు ప్రతి దాంట్లో పాజిటివ్ ప్రెజర్ నెగిటివ్ ప్రెజర్, థాట్ ప్రాసెస్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ థాట్ ఉంటుందండి. ఈ సూసైడ్ చేసుకుని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బియాండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు. లేకపోతే పేరెంట్స్ ప్రెజర్ చేయడము, టీచర్స్ సరిగ్గా చదవట్లేదని చెప్పి తిట్టడము, వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి తప్ప నిజంగా సిన్సియర్గా జనరల్గా ఫోకస్డ్గా చదివి స్టూడెంట్ ఎవరైతే ర్యాంకింగ్ దగ్గర అవుతున్న అవకాశాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరో సూసైడ్ చేసుకున్నట్టుగా లేదండి. లక్షల్లో ఏదైనా 1-2 కూడా ఉండవేమో. ఇప్పుడు రాజస్థాన్ కోటాలో జరుగుతాయి, సంవత్సరానికి వచ్చి 10-12 సూసైడ్లు జరుగుతాయి. ఎప్పుడు కూడా మిలిటరీ స్టూడెంట్స్ కాదండి వాళ్ళు.
అంటే నేను వాళ్ళని తక్కువ చేయడం కాదంటే, అంటే నేను ఏంటంటే ఆ ప్రెజర్ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అది ఆ నెగిటివ్ డైరెక్షన్లో వెళ్ళిన ప్రెజరే మీకు డేంజరస్. సో అందువల్ల ఏంటంటే ర్యాంకర్ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తాడు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, క్యూరియాసిటీగా ఉంటాడు, వస్తుందన్న గర్వం వాళ్ళలో ఉంటుంది. నేర్చుకున్నప్పుడు వస్తుందని, డబ్బులు సంపాదించి డబ్బులు వస్తుందన్న గర్వం ఎలాగైతే వాడికి ఫేస్లో ఉంటుందో కాన్ఫిడెన్స్, చదువుకున్నాడు వస్తుందన్న కాన్ఫిడెన్స్తో ఉంటాడు. కాబట్టి మీరు చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, లేదంటే మా ఇంటి పక్కోడు పొద్దున్న 8 మొదలెట్టి సాయంత్రం 8 చదువుతున్నాడంటే అంత ప్రెజర్ మా పిల్లలకి వదలుచుకోవద్దు అంటారు. అమ్మాయికి అర్థం అండి, వీళ్ళు ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి అండి. వాడు హ్యాపీగానే ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు ఎందుకు వాడు సరిగా వాడు హ్యాపీగా లేడని చెప్పి మీరు ఎవరు సర్టిఫై చేయడానికి? హూ ఆర్ యూ టు సర్టిఫై సంబడి ఎల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో కుర్రాడు ఉన్నాడండి మీకు తెలిసినాడు, అటు చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం 8 చదువుతున్నాడు, పొద్దున్న 8 అనుకుందాం, సరే చదివితే మంచిదా, హోలిస్టిక్గా డెవలప్ అవ్వద్దా, లేకపోతే వేరే స్కిల్స్ రావద్దా, ఇవన్నీ పక్కన పెడదాం, అది డిఫరెంట్ టాపిక్. అది దాన్ని వాడిని మీద బురద వేసేసి మా అబ్బాయికి మేము అలా చదువు ఇవ్వదలుచుకోలేదు ఏంటిది? మీరు 8th క్లాస్ వాడికి రావాల్సిన మ్యాథమెటిక్స్లో సైన్స్లో మీరు ఇవ్వకుండా, సరైనటువంటి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా మీరు ఇవ్వకుండా ఈ జస్టిఫై చేసుకునే విధానం కూడా పేరెంట్స్ ఏదైతే ఉందో తప్పండి. అది అది ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకు వస్తుంది అసలు నెగిటివ్ ప్రెజర్ అది తెలియాలి. దాన్ని తెలుసుకుని దాన్ని మీరు అడ్రస్ చేస్తారా? లేదండి చదివేవాడు, ర్యాంకరో, సంపాదించేవాడు, ఎంటర్ప్రైన్యూరు బాగానే ఉంటారండి. ముఖేష్ అంబానీ గారు బాగానే ఉంటారు, మీరే వరి అవ్వక్కర్లా. ముఖేష్ అంబానీ మీద మీరు జాలి పడక్కర్లేదు. లేకపోతే ర్యాంకర్స్ నీట్ ఐఐటీల్లోనూ జేఈల్లోనూ సివిల్ సర్వీస్ ర్యాంకులు వచ్చిన మీద ఎవడో జాలి పడద్దు. ఎందుకంటే దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ వర్క్. మీరు ఇక్కడ కూర్చుని ప్రైమ్ మినిస్టర్ CEO గారు హ్యాపీగా లేరని అనుకోవద్దు. మీరు ఆయన హ్యాపీగానే ఉంటారు. చైర్మన్ గారు ఫైనాన్షియల్గా ఉండి ఆస్పెక్ట్స్ పక్కన పెట్టండి, వర్కింగ్ ఆస్పెక్ట్స్లో దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ వర్క్, అంతే కదా. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది అడుగుతూ ఉంటారు జాలిపడినట్టు కాదు, అదేంటి సార్ రోజుకి మీరు 15-16 గంటలు చేస్తారు కదా. ఒరే నేను హార్డ్ వర్క్ చేయట్లేదురా, నాకు వచ్చిన నాకు ఆ వర్క్లో నాకు హ్యాపీగానే ఉన్నాను, నేను చేస్తున్నాను. ఒకవేళ ఎవడన్నా సతీష్ గారు బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడుతున్నారంటే అది మీ అమాయకత్వం. అది మీకు బ్రెయిన్ లేక మీ అమాయకత్వంతో మీరు సరిగ్గా అసెస్మెంట్ చేయడం చేత కాదు, అంతే. ఎప్పుడు మీకు హార్డ్ వర్క్ అన్న పదానికి డెఫినేషన్ ఏంటంటే నాకు నచ్చని పని చేస్తే హార్డ్ వర్క్. అది అంటే ఎంజాయింగ్ ఒకటే కాదండి, నాకు రిజల్ట్ వస్తుందని హోప్ ఉన్నప్పుడు నేను చేస్తాను కదా. అది కష్టం అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు జనరల్గా ఎవడైనా ఏం చేస్తే మీరే చెప్పండి. ఒరే 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, రోజుకి 10 గంటలు చదివితే 12 గంటల ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఈ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం, కష్టపడతాడు పిల్లడు. అటు సిలబస్ ఎప్పుడు అవ్వాలి, సిలబస్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఈ అడవుల్లో ఉంటాడు. వాడిని చూసి పక్కన ఉన్న విద్యార్థులు జాలి పడటం, కంపేర్ చేసుకోవడం, నాకు వద్దు అని చెప్పి అనుకునే విధానంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ 11th 12th వచ్చిన తర్వాత మళ్ళీ అలా బాధపడుతున్నారు. ఆ చదువు లేదు, ఇది లేదు, ఫైనల్గా వచ్చి మొబైల్ చేతిలో పెట్టవలసి వచ్చింది. ఇక్కడికి మనం ఖాళీగా ఉంటే ఇప్పుడు యూత్ మొబైల్ ఇవ్వకపోతే చంపేస్తారు మిమ్మల్ని. మొబైల్ ఇచ్చినే ప్రెజర్ ఇవ్వట్లేదంటే మాత్రం దాని అంత అమాయకత్వం ఇంకొకటి లేదు. ఇదివరకు రోజులు వేరండి. వీలున్నంత వరకు ప్రెజర్ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆస్పెక్ట్స్లో ఏదైనా అవ్వచ్చు, చదువుకు సంబంధించి ప్రెజర్ అనేది రీజన్ కానీ కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసి ఓవర్ ఎస్టిమేట్ చేయకుండా కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లయితే ఇబ్బందిని మీరు అడ్రస్ చేయండి. 7th, 8th, 9th, 10th దాన్ని అడ్రస్ చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. పేరెంట్స్ అందరూ చేసి ఏ ఏజ్కి ఆ నాలెడ్జ్ ఇచ్చి తీరవలసిందే మన భారతదేశంలో. మీరు ఇవ్వకపోతే ల్యాగింగ్ ఉంటుంది. ఆ ల్యాగింగ్ ఇప్పుడు మీకు తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలిస్తే తెలుస్తుంది, 11th, 12th వచ్చినా తెలుస్తుంది. రకరకాల మొబైల్కి వాటికి వీటికి ఎడిక్ట్ అయిపోయి చదవకుండా మైండ్ డైవర్షన్ అయిపోయి ఇలా ఇంటర్నేషనల్ స్కూల్లో అక్కడ ఇక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పి ఒకరితో పాడేస్తే పట్టుకెళ్ళి ఆడు చూసుకుంటాడు కదా అని చెప్పి మనమే బిజీగా ఉండి పేరెంట్స్ మనం పాఠాలు చెప్పం, మనం చదువుకున్న పేరెంట్ కూడా ఇంతే. వాళ్ళని వేసేస్తే 10 లక్షలు కట్టేస్తే అయిపోద్ది, ఓ క్రిడ్జ్లోను లేకపోతే ఇంకో కాలేజీలోనే వేసేస్తే అయిపోద్ది అని చెప్పి అని సరైన నాలెడ్జ్ లేక 11th, 12th సఫర్ అవుతున్నటువంటి పేరెంట్స్ని ఎంతోమంది నేను చూస్తున్నాను. అంటే నేను అలా అని చెప్పి అందరినీ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో ఏమని కాదండి, అంటే ఏ ఏజ్కి రావాల్సిన నాలెడ్జ్ని ఆ ఏజ్కి మీరు వెయ్యాలి. అది నెగిటివ్ సైడ్ ప్రెజర్ వెళ్ళకుండా కాపాడుకుంటూ పాజిటివ్ సైడ్ వెళ్ళేటట్టుగా మీరు చేస్తూ హోలిస్టిక్గా డెవలప్మెంట్ కావాలంటే మీరు స్విమ్మింగ్ చేయించండి, గంట ఎవడొద్దన్నాడు. మీరు టెన్నిస్ ఆడించండి, షటిల్ ఆడించండి, పొద్దున లేపి గుడికి తీసుకెళ్ళండి, యోగా నేర్పించండి, జిమ్కి తీసుకెళ్ళండి, ఎవడొద్దన్నాడు. ఇవన్నీ ఏం వద్దని నేను చెప్పట్లేదు కదా. అవి చేసేస్తాం వల్ల చదివేం నాశనం అయిపోతుంది కదా. అంతే తప్ప మీరు ల్యాప్టాప్ ఇచ్చో లేదా మొబైల్ ఇచ్చో లేదా ఖాళీగా కూర్చోబెట్టో లేదా ఫ్రెండ్స్ దగ్గరికి పంపించో లేకపోతేనేమో ఈ చెత్త చెదారం చేసినా ప్రెజర్ రాకూడదు అన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ప్రెజర్ అనేది పాజిటివ్ ప్రెజర్ ఉండి తీరాలి. నెగిటివ్ సైడ్ ప్రెజర్లకు వెళ్ళగా మాత్రం మీరు కాపాడుకోండి పేరెంట్స్ అందరూ, పిల్లలందరూ. సో ఇది ఈ పాయింట్స్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ప్రెజర్ అన్నాను అంటే మేబీ నేను చూసి కోణం వేరు. డెఫినెట్గా ప్రెజర్ని తగ్గించి ప్రెజర్ లేకుండా చదవడం ఉండదండి. ఎక్కడ ప్రశాంతంగా ఏ పని చేయగలట మనిషి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. సో చూసారు కదా సతీష్ గారు చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని, ఆ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి పిల్లలకి ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ సక్సెస్కి మీరు కూడా కారణం అవుతారు అని మేమందరం భావిస్తున్నాము. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.